శ్రీ శుభంకరి దేవాలయంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దేవి శరణవరాత్రులు శతచండీ యాగం నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాయజ్ఞంలో పాల్గొనడం వలన కష్టాలు, శత్రు బాధలు, అనారోగ్యం, ధన నష్టం వంటి సమస్యలు తొలగుతాయి. ఆర్థిక, మానసిక, వివాహం, సంతానం వంటి ఎన్నో బాధలకు విముక్తి లభిస్తుంది. ఈ శతచండీ యాగంలో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు 8328611324. ఓం శ్రీమాత్రే నమః. అక్టోబర్ 12వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, అశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, శనివారం. తిథి దశమి. రాత్రి తెల్లవారుజామున 4:11 వరకు. నక్షత్రం శ్రవణం. రాత్రి 12:45 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:07 నుంచి 7:41 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:38 నుంచి 4:11 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:53. సూర్యాస్తమయం సాయంత్రం 5:44. ఈ రోజు విశేషం విజయదశమి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమాప్తి. విజయదశమి విజయానికి ప్రతీక. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని ఆరాధించే నవరాత్రులకు ముగింపు పలికే పండుగ. దేవ దానవులు పాల సముద్రాన్ని మధించినప్పుడు అమృతం జన్మించిన శుభముహూర్తం ఈ విజయదశమి రోజే అని పురాణాలు చెబుతున్నాయి. శ్రవణ నక్షత్రంతో కూడిన అశ్వయుజ శుక్లపక్ష దశమి తిథి విజయ అనే సంకేతంగా చెప్పబడింది. అందుకే ఈ రోజుకు విజయదశమి అనే పేరు వచ్చింది. ఈ రోజు ఎంతో శుభప్రదమైనదిగా భావించబడుతుంది. తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం వంటివి చూడకుండా విజయదశమి నాడు చేసే ఏ పనిలోనైనా విజయం సిద్ధిస్తుందని ప్రతీతి. చతుర్వర్గ చింతామణి అనే గ్రంథం ప్రకారం అశ్వయుజ శుక్ల దశమి నాడు నక్షత్రోదయ సమయం అత్యంత శుభప్రదం. ఈ పవిత్ర సమయంలో చేసే పనులు సకల కోరికలను తీరుస్తాయని, అన్ని విఘ్నాలను తొలగిస్తాయని పెద్దలు చెబుతారు. అందుకే ఈ రోజున కొత్త పనులు ప్రారంభించడం, విద్యార్థులు అక్షరాభ్యాసం చేయడం, శస్త్రపూజ చేయడం వంటివి చేస్తారు. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. రైతులు ఈ రోజున పంటలు నాటడం, పశువులకు పూజలు చేయడం వంటివి చేస్తారు. ప్రతి సంవత్సరం విజయదశమి రోజున విజయ ముహూర్తం ఉంటుంది. ఆ ముహూర్తంలో పని ప్రారంభించి అమ్మ మీద భారం వేసి నిజాయితీగా శ్రమిస్తే తప్పక విజయం సొంతమవుతుంది. 2024వ సంవత్సరం అక్టోబర్ 12వ తేదీన శనివారం రోజు మధ్యాహ్న సమయంలో విజయదశమి రోజు విజయ ముహూర్తం వచ్చింది. అంటే మధ్యాహ్నం 2:03 నుంచి 2:49 మధ్యలో విజయ ముహూర్తం ఉంది. ఈ సమయంలో మంచి పనిని ప్రారంభిస్తే సంవత్సరం అంతా అద్భుతమైన విజయాలు లభిస్తాయని అంటున్నారు. అలాగే విజయదశమి రోజున శమీ పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు తమ ఆయుధాలను, వస్త్రాలను శమీ వృక్షంపై దాచి ఉంచారని, అజ్ఞాతవాసం పూర్తయ్యాక ఆ వృక్షాన్ని పూజించి తిరిగి ఆయుధాలను, వస్త్రాలను పొందారని చెబుతారు. శమీ వృక్ష రూపంలో ఉన్న అపరాజితాదేవి ఆశీస్సులు పొందిన పాండవులు కౌరవులపై విజయం సాధించారని పురాణ కథనం. అంతేకాదు, శ్రీరాముడు కూడా విజయదశమి రోజున ఈ అపరాజితాదేవిని పూజించి రావణుణ్ణి సంహరించి విజయం పొందాడని చెబుతారు. శమీ వృక్షం హిందూ సంస్కృతిలో ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. వేదాలలో కూడా శమీ వృక్షం ప్రస్తావన ఉంది. శమీ వృక్షాన్ని శక్తి స్వరూపిణిగా, విజయ ప్రదాయినిగా భావిస్తారు. శమీ వృక్షానికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. జమ్మి చెట్టు ఆకులు, బెరడు, వేర్లు వివిధ రోగాల చికిత్సలో ఉపయోగిస్తారు. జమ్మి చెట్టు గాలిని శుద్ధి చేస్తుందని, పర్యావరణానికి మేలు చేస్తుందని కూడా చెబుతారు. నవరాత్రులు జరుపుకున్న తర్వాత విజయదశమి రోజున సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయంలో శమీ వృక్షం వద్దకు వెళ్లి అపరాజితాదేవిని పూజించాలి. చెట్టుకు పసుపు, కుంకుమ పూసి పూలు, పండ్లు సమర్పించాలి. దీపారాధన చేసి ఈ క్రింది శ్లోకాన్ని స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణి, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఈ శ్లోకం రాసిన చీటీలను చెట్టు కొమ్మలకు కట్టాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి కృపతో పాటు శనిదోష నివారణ కూడా జరుగుతుందని నమ్మకం. విజయదశమిని దేశవ్యాప్తంగా వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో రావణ దహనం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఆయుధ పూజలు, బొమ్మల కొలువులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. తెలంగాణలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. విజయదశమి రోజున పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, స్నేహితులకు, బంధువులకు శుభాకాంక్షలు తెలియజేయడం సంప్రదాయంగా వస్తున్నాయి.
విజయదశమి మనలోని దుష్ట శక్తులను జయించి ధర్మాన్ని స్థాపించాలనే సందేశాన్ని ఇస్తుంది. ఈ పండుగ మనకు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, సహనాన్ని కలిగిస్తుంది. దుర్గాదేవి మహిషాసురుని సంహరించినట్లు మనం కూడా మనలోని కోరికలు, క్రోధం, లోభం, మోహం, మదం, మాశ్చర్యం వంటి దుర్గుణాలను జయించాలి. విజయదశమి మనకు ఆధ్యాత్మిక మార్గంలో నడిచేందుకు స్ఫూర్తినిస్తుంది. ఇలా విజయదశమి పండుగ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక ప్రాధాన్యత కలిగిన పండుగ. ఈ పండుగ మన జీవితాలలో విజయానికి, సంతోషానికి, శాంతికి మార్గం చూపుతుంది. అలాగే బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన అక్టోబర్ 12వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటలకు చక్ర స్నానం జరుగుతుంది. చక్ర తాళ్వార్ స్నానం ఆచరించే సమయంలో కోనేరులో స్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. ఇదే రోజు రాత్రి 8:30 నుంచి 10:30 వరకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రోజు ఈ రాశి వారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ వనరులను కూడా పొందవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో చక్కగా రాణించి మంచి పేరు తెచ్చుకుంటారు. విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పోగొట్టుకున్న మీ విశ్వాసాన్ని తిరిగి పొందుతారు. మీ పని పట్ల పూర్తి అంకిత భావంతో ఉంటారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. రియల్ ఎస్టేట్ వారికి, చిన్న వ్యాపారులకు లాభాల పంట పండుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం విజయాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకతో ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పట్టుదల, కృషితో కొన్ని విజయాలు సాధిస్తారు. ఆర్థిక అభివృద్ధి, సోదరుల నుంచి ఆస్తి లాభ సూచనలు ఉన్నాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో క్లిష్ట సమస్యల నుంచి గట్టెక్కుతారు. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. ప్రణాళికల ప్రకారం పనులు పూర్తి చేయండి. మనసులో అనుకున్నదే అమలు చేయండి. ఉద్యోగం, వ్యాపారాల్లో ఇబ్బందులు రాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. సొంత నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. నలుగురిని కలుపుకొని ముందుకు పోవాలి. కాలం వ్యతిరేకంగా ఉన్నా అనుకూలంగా మార్చుకుంటారు. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు కొంతవరకు ఉపశమనం కలిగిస్తాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఇష్టదేవతా ధ్యానం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నా ధైర్యంగా వ్యవహరిస్తారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. స్థానచలనం ఉంది. స్థలం కానీ, ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది. రుణ బాధ తొలగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారికి అనుకూలమైన సమయం. తల్లిదండ్రులతో మీ సంబంధం మెరుగుపడుతుంది. వారితో ఆనందంగా ఉంటారు. ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న పని అనుకున్నట్టు పూర్తవుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలను అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పనులు చేపడతారు. ఆకస్మిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి. సమయానుకూలంగా పనులు చేసుకుంటే విజయం లభిస్తుంది. మంచి మార్గంలో పయనిస్తారు. పెద్దల అండ లభిస్తుంది. ఆర్థికంగా శుభ ఫలితం ఉంటుంది. మంచి జరుగుతుంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. చెడును కోరే వారికి దూరంగా ఉండడం మంచిది. గణపతి స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు మనోబలంతో విజయం సాధిస్తారు. అభీష్ట సిద్ధికై బాగా శ్రమించాలి. ఉద్యోగపరంగా తగు శ్రద్ధ అవసరం. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ మీరు మంచి పురోగతిని సాధిస్తారు. మీరు వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలను చూస్తారు. డబ్బు గురించి చింతించడం మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలతో ముందుకు సాగండి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. ధన నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. ప్రేమ వ్యవహారాలు ముందడుగు వేస్తాయి. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది. విద్యార్థులు చదువుల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త. అనుకోని ఒక సంఘటన నుంచి నేర్పుగా బయటపడతారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో విజయాలు సాధిస్తారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు.
ఇంట బయట ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. ఆనందించే అంశం ఉంటుంది. ఇష్ట దేవతా స్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. భాగస్వామి వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు సాగిస్తారు. స్వగృహం కలిగి ఉంటారన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ప్లాటును కానీ ఇళ్లు కానీ కొనే ప్రయత్నాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది. కొందరు పలుకుబడి గల వ్యక్తుల సహాయంతో రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మీలో పట్టుదల పెరుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్లు దక్కే అవకాశం ఉంది. రాజకీయ వర్గాలకు అనూహ్యంగా పదవులు లభించే వీలుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వాహన యోగం ఉంది. ఉద్యోగాలలో గందరగోళం తొలగిపోతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భారీ లక్ష్యాలతో ముందుకు సాగండి. అదృష్ట యోగం ఉంది. వస్తు ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగరీత్యా ఉత్తమ కాలం నడుస్తోంది. అధికార యోగం, సంకల్ప సిద్ధి విశేషంగా ఉన్నాయి. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. పోటీ పరీక్ష ద్వారా ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు లేదా వారి సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు మరింత కృషి చేయాలి. రాబోయే కాలంలో విజయం మీ వెంటే ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రణాళిక సాధ్యమే. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకున్న రీతిలోనే కొనసాగుతుంది. ధన లాభం ఉంది. గతం కన్నా మేలైన కాలం ఇది. మంచి నిర్ణయాలు తీసుకోండి. గృహ లాభం, వాహన యోగాలు ఉంటాయి. సమాజ హితం కోరి చేసే పనులతో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. శత్రు దోషం తొలగుతుంది. మనోభీష్టం నెరవేరుతుంది. మంచి వార్తను వింటారు. తోటి వారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రుణదాతల ఒత్తిళ్లు తొలగుతాయి. స్వయం కృషితో పనులు చక్కదిద్దుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరపతి పెరిగి మీ మాటే చెల్లుబాటు అవుతుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. కుటుంబంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. విద్యార్థుల కృషి ఫలించే సమయం. ఉద్యోగాల్లో పని భారం నుంచి విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. రాజకీయ రంగానికి సంబంధించి వ్యక్తులు సమాజంలో మంచి ఇమేజ్ను కలిగి ఉంటారు. కొత్త కాంట్రాక్టులు కూడా పొందుతారు. వ్యాపార మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. శుభం జరుగుతుంది. ఇష్టదేవతను స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. విఘ్నాలను అధిగమిస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఉత్తమ భవిష్యత్తును ప్రసాదిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత అవసరం. ఆనందప్రదమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. అదనపు సంపాదనకు అన్ని విధాల అనుకూలమైన సమయం. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉంటుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. మీరు ఆర్థికంగా మరింత బలపడతారు. కొన్ని రుణ బాధల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు మీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తుల కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల ప్రశంసలను అందుకుంటారు. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. ఆస్తి వివాదాలు, ఆకస్మిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో కొన్ని బాధ్యతల నుంచి బయటపడతారు. అదృష్ట యోగం ఉంది. పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో బాగుంటుంది. వ్యాపారం, ఉద్యోగ రంగాల్లో గొప్ప విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ వనరులు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడ్చుకుంటారు.
ఆకస్మిక ధన నష్టం పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరం. విష్ణు స్తోత్రాలు చదువుకుంటే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి స్వల్ప విఘ్నాలు ఉన్నా అది పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. ఓపికతో వ్యవహరిస్తే శ్రేష్టమైన జీవితం లభిస్తుంది. ఆవేశపరిచే సన్నివేశాలకు దూరంగా ఉండాలి. అనేక మార్గాల్లో లాభపడతారు. వ్యాపార, విద్య, వైద్య రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశీ సంస్థ నుంచి ఆఫర్ వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. స్థలం కానీ ఇల్లు కానీ కొంటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. పిల్లల్లో ఒకరికి స్వల్పంగా అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలమైన సమయం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది. పారిశ్రామిక వర్గాలకు వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. బంధుమిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది. నూతన ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. స్నేహితులు, సన్నిహితుల నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగులు శుభవార్తను వింటారు. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. రహస్య శత్రుబాధలు ఉండే అవకాశం ఉంది. ఇష్ట దేవతా స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇంటా బయట మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. రాజకీయ పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. ఆకస్మిక ధనలబ్ధి పొందుతారు. విలువైన సమాచారం అందుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. సోదరులు, మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇంట బయట ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. అద్భుతమైన కాలం. మంచి నిర్ణయంతో లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలాలు ఉంటాయి. ధైర్యంగా ముందడుగు వేయాలి. సుఖ సంతోషాలు ఉంటాయి. అవసరాలకు ధనం అందుతుంది. ఆత్మీయుల ద్వారా మేలు జరుగుతుంది. గతం కంటే శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. మీకు కార్యాలయంలో పై అధికారుల మద్దతు లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రిఫ్రెష్గా ఉంటారు. రాజకీయాలతో ముడిపడిన వారికి విదేశీ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. శివారాధన కార్యసిద్ధినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్తమ కాలం గడుపుతారు. విశేష శుభం ఒకటి జరుగుతుంది. మంచి ప్రయత్నంతో లక్ష్యాన్ని చేరుతారు. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. సానుకూల వాతావరణం ఉంటుంది. ధర్మ చింతనతో ముందుకు సాగండి. ఆస్తి వృద్ధి చెందుతుంది. బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ఆటంకాలు తొలగుతాయి. మీ పరిచయాల సంఖ్య పెరుగుతుంది. ఒకరి భావాలను మరొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. సామాజిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొనడం వల్ల కొత్త గుర్తింపు లభిస్తుంది. సంపాదన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఉద్యోగాల్లో అదనపు భారం తగ్గి ఊరట చెందుతారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. వ్యాపారస్తులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఇతరులతో గౌరవించబడే ప్రయత్నాల్లో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇష్ట దైవారాధన శ్రేయస్సును పెంచుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉత్తమ జీవితం లభిస్తుంది. లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. అవరోధాలను ఒక్కొక్కటిగా అధిగమించాలి. తోటివారి సూచనలు అవసరం. పట్టువిడుపులతో వ్యవహరించాలి. చెడు ఊహించవద్దు. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాలి. డబ్బుల విషయంలో రిస్క్ తీసుకోవడం అంత మంచిది కాదు. మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది.
కష్టాల్లో ఉన్న స్నేహితులకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. అనుకోకుండా బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు. వస్త్ర లాభాలు గోచరిస్తున్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ప్రారంభంలో చిక్కులు నెలకొన్న క్రమేపీ సర్దుకుంటాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు లభించే వీలుంది. ఇప్పటికే తీసుకున్న రిస్కులకు సంబంధించి మాత్రం మంచే జరుగుతుంది. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. మీ తోబుట్టువులతో వివాదాలు తొలగిపోతాయి. మీ బాధ్యతలను నెరవేర్చడానికి వెనుకాడవద్దు. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. మనోబలం లభిస్తుంది. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది. అంతా మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. ఉద్యోగ యోగం బాగుంది. వ్యాపార పరంగా శ్రమ ఉంటుంది. గృహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వస్త్ర ప్రాప్తి ఉంటుంది. అంచెలంచెలుగా పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు కార్యాలయంలో మునుపటి వైభవాన్ని పొందుతారు. ఇల్లు మారే ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. తలచిన పనులు పూర్తవుతాయి. కొందరు సన్నిహితుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఇరుగు పొరుగు నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. స్థిరాస్తుల వివాదాలు పరిష్కరించుకుంటారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కుటుంబంలో భార్యతో చికాకులు తొలగుతాయి. నిలిచిపోయిన పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. సోదరులు, సోదరీమణులతో కలిసి చేసే ఏ పనిలో అయినా మీరు సక్సెస్ అవుతారు. మీ మనస్సు ఆధ్యాత్మిక విషయాల వైపు మొగ్గు చూపుతుంది. అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. దత్తాత్రేయ దర్శనం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో విశేష ధనలాభం ఉంటుంది. అన్ని విధాలా మంచి జరుగుతుంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. సంకల్పం సిద్ధిస్తుంది. బంగారు జీవితం లభిస్తుంది. మిత్రుల ద్వారా ఉపకారం జరుగుతుంది. ఇంట బయట మీ గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత అప్పులు తీర్చడం వల్ల మీకు మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం మారాలనుకుంటున్న ఉద్యోగులకు పెద్ద సంస్థల నుంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. చాలా వరకు మెరుగుపడుతుంది. విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారం ప్రారంభించాలనే ఆరాటం పెరుగుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలలో ముందడుగు వేసి లాభాలు ఆర్జిస్తారు. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో చర్చలు, ఆలోచనలు అమలు చేస్తారు. పనుల్లో జాప్యం తొలగిపోతుంది. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులకు ధనం వెచ్చిస్తే ఆర్థిక భారం పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలు, చికాకులు తొలగిపోతాయి. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. మంచి కాలం నడుస్తోంది. మీరు మానసిక ఆందోళనకు లోనవుతారు. పని ఒత్తిడి పెరుగుతుంది, కానీ పూర్తి చేయగలుగుతారు. ఆనందించే అంశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. లక్ష్మీ ఆరాధన శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.